జాక్ ది డైరెక్టర్ ఆఫ్ బొమ్మరిల్లు భాస్కర్ అండ్ హీరో జొన్నలగడ్డ సిద్ధు. ఈ డైరెక్టర్ ఎప్పుడు లవ్ స్టోరీస్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్లో వెళ్ళేవాడు. ఇప్పుడు కొత్తగా ఒక స్పై మూవీ అయితే తీయించుకున్నాడు. దాంట్లో కామెడీ కూడా మిక్సింగ్ చేశాడు. బేసిక్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, రా ఏజెంట్ అవ్వాలనుకున్న ఒక హీరో క్రిమినల్స్ని ఎలా పట్టుకున్నాడు అంటే, రిజల్ట్ రాకముందుకే క్రిమినల్స్ని ఎందుకు పట్టుకున్నాడు, అసలు అతను ఏజెంట్ ఎందుకు అవ్వాలనుకున్నాడు, క్రిమినల్స్ని పట్టుకున్నప్పుడు అతనికి ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది మూవీ. అంటే ఇది సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ అనమాట. సో ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ మనం చాలా సినిమాలో చూసుంటాం, మంచిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి. కానీ ఈ మూవీ విషయానికి వస్తే మనకి ఎక్కడా కూడా థ్రిల్ అనిపించే మూమెంట్స్ ఉండవు, ఎక్కువగా చాలా తక్కువ. ఓకే, నాకు అనిపించింది అంటే ఫైట్స్ మాత్రం బాగానే ఉన్నాయి. సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు కామెడీ పండించారనమాట. ఎక్కువ ఫోకస్ అనేది కామెడీ మీద పెట్టారు, కానీ స్టోరీ లైన్ మీద అయితే పెట్టలేదు వీళ్ళు. స్టోరీ లైన్ మీద పెట్టుంటే సినిమా బాగుండేది. నాకైతే మూవీ నచ్చలేదు, నాకు అంతే అనిపించలేదు. హీరోయిన్ ఎలాంటి ప్రాధాన్యత ఆమెకి లేదు. హీరోయిన్ ఏదో సాంగ్స్ కోసం, ఆ లిప్ కిసెస్ కోసం మాత్రమే వాడుకున్నారు తప్పితే ఆ లవ్ స్టోరీ అంతే. దానికి తప్పితే హీరోయిన్కి అంత ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే కాదు. అండ్ మధ్యలో సాంగ్స్, ఈ లవ్ సీన్స్ చాలా చిరాకు పుట్టిస్తాయి మీకైతే. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారిది కామెడీ టైమింగ్ బాగుంటుంది కాబట్టి అట్లా కూర్చోగలుగుతారు థియేటర్లో. కానీ ఓవరాల్గా మూవీ అయితే అసలు చూడబుద్ది కాదు, బాగోదన్నమాట. ఎందుకంటే రా ఏజెంట్ అన్నా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అన్నా కొంచెం సీరియస్ ఉండాలి. స్టోరీ లైన్లో కొద్దిగా సీరియస్కి వెళ్ళిపోవాలి. ఆ సీరియస్ సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు కామెడీ పెట్టేసరికి మూవీ అనేది సర్వనాశనం అయిపోయింది. సాంగ్స్ కూడా అసలు మరీ వరస్ట్గా ఉంటాయి, అసలు వినబుద్ధి కాదు. మధ్యలో వస్తుంది ఆ లవ్ సీన్స్ వస్తుంటాయి, అస్సలు మనకి చూడబుద్ధి కాదనమాట. నాకు ఇంకో బిగ్గెస్ట్ మైనస్ ఏమనిపించిందంటే, వీళ్ళు రా ఏజ్ అనుకుంటున్నారా, ఏదన్నా కామెడీ చేద్దాం అనుకుంటున్నారా? అసలు అతను ఇంటర్వ్యూకి వచ్చే పద్ధతి చూస్తే మామూలు కామెడీగా ఉండదు. రా ఏజెంట్స్ని కొంచెం తక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. కామెడీ పండించాలి, ఎక్కడ పండించాలో అక్కడ పండించాలి. సీరియస్ సిచ్యువేషన్స్లో ఏజెంట్స్ దగ్గర ఇలా కామెడీ చేస్తే ఏంటంటే మూవీ అనేది దొబ్బిద్ది అనమాట. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఎక్కడ కూడా ఒక సీరియస్ సిచ్యువేషన్స్ ఉన్న దగ్గర కూడా వీళ్ళు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ని కూడా ఒక ఆడియన్స్ మైండ్లో క్వశ్చన్ రైజ్ చేయలేకపోయారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ మైండ్లో క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ అనేది రప్పించలేదు ఆడియన్స్కి. కామెడీ వేలో బాగా ఫోకస్ చేసి ఆ కామెడీ వేలో తీసుకెళ్లారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, సిద్ధు జొన్నలగడ్డ మధ్య ఎదురయ్యే సీన్స్ కూడా చాలా కామెడీ వేలో ఉంటాయి. మూవీ మనకైతే అంతగా అనిపించదు. అది కూడా సిద్ధు కామెడీ గారి కోసం తప్పితే మూవీ మనకి ఆ ఏజెంట్స్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అలాంటివి మనకి ఏవి అనిపించవు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడవచ్చు అంటే అక్కడక్కడ ముద్దు సీన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని డైలాగ్స్ ఓవర్గా ఉన్నాయి. అవి తప్పితే హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. మరి అంత ఇబ్బందికరం అయితే కాదు. ఓకే, మీరైతే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు వరస్ట్. ఆ బీజిఎం ఓకే అనిపించింది, కానీ సాంగ్స్ అయితే మాత్రం అసలు నచ్చవు. ఆ మధ్యలో సాంగ్స్ చిరాకు పుట్టిస్తాయి. లవ్ సీన్సే చిరాకు అంటే మళ్ళీ సాంగ్స్ పెట్టేసి చిరాకు పుట్టిస్తాయి. మెయిన్ వైష్ణవి చైతన్య గారికి ఎలాంటి ఇంపాక్ట్ లేదు ఆ క్యారెక్టర్కి, అంత స్ట్రాంగ్గా లేదు. లవ్ సీన్స్ కోసం మాత్రమే ఆమెని ఆ క్యారెక్టర్ పెట్టారు, కానీ అంతగా ఏమీ లేదు. సో ఆ ముద్దు సీన్స్ అవి తప్పితే ఏమీ లేదు. సో సాంగ్స్ కూడా అస్సలు బాగా, మ్యూజిక్ పరంగా కూడా వేస్ట్ అనమాట, బాగాలేదు. అండ్ ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు మూవీ అయితే. సో వీకి ఎక్కువగా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం అస్సలు ఈ మూవీ నచ్చదు. ఏదో కామెడీ కోసం చూడాలి అనిపించే వాళ్ళైతే మాత్రం వెళ్ళండి. ఓకే, మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు. ఓకే అంటే బలవంతంగా కూడా కామెడీ చేయించారు, బాగా బలవంతంగా కామెడీ ఉంది. సో అక్కడ అది మనకి మైనస్ అనిపిస్తుంది అనమాట. కామెడీ వేలో చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం ఓకే, ఒకసారి చూసి వదిలేసేయచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 ఇస్తాను, 5/5కి. సో ఇది ఈ మూవీ రివ్యూ అయితే. ఎక్కువగా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళొద్దు. కామెడీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఏదో అది కూడా ఎక్కువ ఎంజాయ్ చేయలేరు, ముందే చెప్తున్నా, ఎక్కువ అయితే ఎంజాయ్ చేయలేరు. ఇది మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆ ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.